అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక మాట ఎన్డీడీబీ రిపోర్ట్‌ను ఆధారంగా చేసుకొని మీ కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదే విషయాన్ని గఫూర్ గారు అన్నారు. కాదు, ఎన్డీడీబీ రిపోర్ట్ ఉండొచ్చు, ఇంకో రిపోర్ట్ ఉండొచ్చు, ఇవన్నీ అప్రస్తుతం అండి. మీకు వేరే మతస్థుడు ఎందుకు ఆ రోజు ఇలాంటి సున్నితమైన టాపిక్లు నేను అడుగుతున్న వాళ్ళందరికి సంబంధించిన ప్రసాదాల విషయంలో రేపు ఒక హిందువు కూర్చొని మీరు తిన్న ప్రసాదంలో ఆ రిపోర్ట్ ప్రకారం అది కలిసిందంటే మీరు ఒప్పుకుంటారా? సార్ అది మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా నేను. ఆయన అనడం కాదు, కొంచెమైనా లౌక్యం ఉండాలండి, కొంచెమైనా ధర్మాన్ని పాటించండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రవేశపెట్టండి. ఎన్నో సార్లు మనం స్వామీజీలను కూర్చోబెట్టాం ఛానల్స్లో, పెట్టలేదా? అవును. వాళ్ళ చేత ఒక మాట చెప్పించండి. అంటే మీ ఛానల్ మీ ఇష్టం, మీ గెస్ట్ మీ ప్రయారిటీ, కానీ అట్ ద హీట్ ఆఫ్ దట్ మూమెంట్ అతను పదే పదే సర్టిఫై చేస్తున్నందున నా ధర్మాన్ని అగౌరవపరుస్తూ మా దేవదేవుడు ప్రసాదంలో కల్తీని అతను సర్టిఫై చేస్తుంటే కడుపు మండుతుంది. సరే, ఆ గోల మాకెందుకు, అక్కడ గోల ఏదో జరిగింది. అందుకే నేను ఈ విషయాన్ని అసలు ఏ ఛానల్స్లో చర్చకు కానీ ఏ మాధ్యమంలో దీని వరకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనో భయంతోనో ఆపేయండి దయచేసి. నేను ఒకటే మాట్లాడట్లేదా బీజేపీ? ఎందుకు మాట్లాడగలండి? మేము మా దేవుణ్ణి అవమానం జరుగుతుంటే మేము దాన్ని రోజు చర్చల్లో పెట్టి గబ్బు చేసుకోవాలనా? అంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడా? అంటే కల్తీ జరిగిందా, కల్తీ జరిగింది వాడారు అనే కల్తీ జరిగింది అనుకుందామండి, ప్రజలకి కల్తీ జరిగింది అనుకుందామండి. గోపి గారు, ఇది ప్రజల్లో చర్చించాలా? ప్రజలకు తెలియాల్సిన అవసరం లేదా? అన్నీ తెలిసే చేస్తున్నారా? అన్ని తెలిసే చేస్తున్నారా? ఇలాంటి దుర్మార్గం జరిగితే ఇంకా చాలా దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి. అంటే కానీ నేను ఒక్కటే మాట చెప్తున్నా, మేము కూటమి ధర్మానికి లోబడి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నాం. మీరు ఏది చర్చించాలనో అది బహిరంగంగా చర్చించండి. ఒక్క మాట నేను అడుగుతా, ఇక్కడ ప్రజలకి తెలియాలనా అనేది దేశ భద్రతకు సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కీలకమైనటువంటి అంశాల విషయంలో కూడా బీజేపీ బయటికి చెప్పేసింది కదా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మేము ఇదిగో ఇక్కడ ఇది చేసాం, ఇదిగో ఇక్కడ ఇది చేసాము అని అత్యంత కీలకమైనటువంటి విషయాలలో స్పందించాల్సిన టైంలో కూడా స్పందించలేదు. నరవణే ఆత్మకథలో రాసుకున్న విషయాన్ని ఇప్పుడు ఈ రోజు పార్లమెంట్ చర్చ అవుతా ఉంది. వినండి, మీరు లోతుగా చర్చించండి. కానీ నేనేమంటున్నానంటే దేశ భద్రతకి సంబంధించిన అంశాలనే బయటికి ప్రజలకు తెలియాలని బయట పెడుతున్నప్పుడు మనోభావాలకు సంబంధించిన అంశం, భక్తులకు సంబంధించిన అంశం అంత దుర్మార్గం జరిగి ఉంటే బయటికి చెప్తే తప్పే ఉంటుంది. అంటే ఎందుకు తప్పని మీరు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని ఏమో తప్పని అనట్లేదు, మాట చెబుతున్నాను. నా చేత లోతుగా చర్చింపజేసి ఎన్డీడీబీ రిపోర్ట్ అంటే నేను చాలా లోతుకు పోతే కూటమికి ఇబ్బందికరమైన పరిస్థితి. నేను అందుకే మాట్లాడను. ఎందుకంటే నేను మాట్లాడను, అదే మీకు తెలుసు అన్నీ. నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడనంటే అది మా కూటమికి మేలు చేసే అంశం కాదు, హిందువుల మనోభావాలకు పనికొచ్చే అంశం కాదు. ఎప్పుడైతే నేనున్న పార్టీ కూటమిలో ఉందో కూటమికి మేలు జరగని అంశం కాబట్టి నేను మాట్లాడను. 2, మా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఇప్పటికే చాలా బాధ కలిగింది. దీన్ని ముగించండి, దీన్ని ఆపేయండి. నేను కోరుకునేది అదే. నేను అంటున్నా దీన్ని ఆపేయండి, దయచేసి ఆపేయండి. బీజేపీ చర్చ జరగకూడదని కోరుకుంటుందా? బీజేపీ గురించి కాదు, నన్ను పిలిచారు, నా ఒపీనియన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పార్టీ అని తీసుకోవద్దు. ఫస్ట్ ఇంట్రడక్షన్ లో కావాలంటే కాసేపు ఇంట్రడక్షన్ నాకు వద్దండి. నన్ను రవిచంద్ర రెడ్డిగా తీసుకొని మాట్లాడతానంటే మాట్లాడండి. ప్రతిదీ నా పార్టీకి ఆపాదించే పని అయితే నేను ఒప్పుకోను. మిమ్మల్ని బీజేపీ ప్రతినిధిగా లేదంటే వదిలేయండి. నన్ను సిటిజన్ ఆఫ్ ఇండియాగా మాట్లాడిస్తానంటే కొన్ని మాటలు మాట్లాడతా. ఎందుకంటే బీజేపీ స్టాండ్ మొత్తాన్ని నేను ఒక్కడ మొయిట్లా. మా మాధవ్ గారు చెప్పిందే నా స్టాండ్, మా అధ్యక్షుడు చెప్పిందే నా స్టాండ్. ఇంకా చాలంటున్నా. ఓకే, చాలదంటే రోజు వచ్చి అందరు చర్చ పెడతామా? గాయాన్ని రోజు గీకుతామా? మీ నిర్ధారణ ఏంటి? మా నిర్ధారణ ఒకటే, ఏదైతే కల్తీ జరగకూడదో, కల్తీ జరిగిందనే రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు అధ్యక్షతన అదే పర్యవేక్షణలో రిపోర్ట్స్ కంక్లూజన్ వచ్చి తీర్పు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ తప్పు జరిగింది, ఎవరెవరు తప్పు చేశారు, పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, సుప్రీంకోర్టు నిర్ణయించిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకుంటా ఉన్నారు. వి వెల్కమ్ ఇట్.
అంతవరకే పరిమితం అవుతాను నేను. అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ అయినా, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ అయినా ఏ రిపోర్ట్ అయినా మాకేం సంబంధం అండి? అవన్నీ కోర్టు చూస్తుంది కదా, సుప్రీంకోర్టు చూస్తుంది. హ్మ్. సుప్రీంకోర్టు చూసేదాన్ని మనం చర్చల్లో రోజు మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా? హుహు. ఎందుకు డిస్కస్ చేసి హిందువుల మనోభావాలకి పెయిన్ కలిగిస్తారు? దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడతారు? రాజకీయాల్లోకి రోజు దేవుడు ఎందుకు? హ్మ్. మేమే ఇంతగా వాడుకోలేదు. దేశం కోసం, ధర్మం కోసం అని నిలబడ్డాం. ధర్మో రక్షిత రక్షితః అంటారు. ఆ ధర్మాన్ని అవమానపరచడం రోజు అవసరమా మనకి? హ్మ్. ఇంత తెగింపు ఒక్క హిందువులు మాత్రమే సహిస్తారు. వేరే మతాల వాళ్ళు సహించరు. ఐ ఛాలెంజ్. వేరే మతాన్ని అని చూడండి చూస్తాం. అసలు పవర్లో కంటిన్యూగానే ఇస్తారా? ఎందుకండి? హ్మ్. అంటే ఇంకా చాలండి. ఇక్కడ ఆ చర్చ వద్దండి. దయచేసి కల్తీయో వద్దండి. నకిలీయో అవన్నీ కోర్టు నిర్ధారిస్తుంది గోపి గారు. నీకు నాకు మన ఇద్దరం ఛానల్లో కూర్చొని మాట్లాడితే యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ జడ్జ్. నో 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 నో. సో ఖచ్చితంగా కూడా మనకు ఆ పరిధి లేదండి. ఇన్వెస్టిగేషన్ చేయాల్సినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఎవరు చేయాలి? జర్నలిజంలో భాగం అది. జర్నలిజంలో భాగం అయితే మీరు పెట్టుకోండి. నా దగ్గర నుంచి ఆన్సర్ మీరు రాబట్టలేరు. నేను నాకున్న విజ్ఞత ప్రకారం చెప్పేది ఒక్కటే, లెట్ దెమ్ దేర్ డ్యూటీ బీ డన్. ఆల్రెడీ జరిగింది. జరిగిన రిపోర్ట్లు అక్కడ సబ్మిట్ చేశారు. ఫైనల్గా కోర్టు నుంచి బహిర్గతమై సర్టిఫైడ్ కాపీ వచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు కూడా అదే అన్నారు. అంతే కావాల్సింది, మాకు ఇంకేం అవసరం లేదు. సో దీన్ని ఆపేయండి, కంక్లూడ్ ఇట్. అంతేకాదు, నా విన్నపం, నా సూచన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మీ ఛానల్ కెమెరా ముందు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ మీరు చేయగలరు సార్. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఇప్పటికే టీటీడీలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని సంకల్పించారు. అతి పెద్ద సంస్కరణ, తిరుమల తిరుపతి దేవస్థానం రాబోయే రోజుల్లో బయట నుంచి ఘీ ప్రొక్యూర్ చేయకుండా ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉండే విధంగా, ఇంకా మిగిలే విధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఎంత కావాలన్నా నిధులు ఉన్నాయి, స్వామివారి నిధులు ఉన్నాయి. మీరు ఆదేశాలు ఇవ్వండి, టీటీడీ చైర్మన్ గారి బోర్డు మీటింగ్ పెట్టి రిజల్యూషన్ చేసి పంపమని మీరు ఆమోదించండి. టీటీడీ ఆధ్వర్యంలో ఒక గొప్ప డైరీని దేశీయ ఆవులతో కానీ ఆవు నెయ్యి తయారు చేసుకునేదానికి ఇన్ని లక్షల లీటర్లు ఎవరు తయారు చేసినా అంతో ఇంతో కల్తీ జరుగుతుందని మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి ఈ సంఘటన నుంచి మీరు ఒక రిఫార్మర్గా మారండి. మీకు మంచి పేరుతో పాటు పుణ్యం వస్తుంది. దాంతోపాటు కూటమికి మంచి పేరు ఉంటుంది. ఒక పర్మనెంట్ సొల్యూషన్ వైపు చంద్రబాబు నాయుడు గారు నిర్మాణాత్మకమైన అడుగులు వేశారని ఎప్పటికీ చెప్పుకుంటారు.